హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెయిట్ స్టూడెంట్. ఇవాళ మీ ముందుకు ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. చక్కగా ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. వాయిస్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. సో దీని కంపెనీ పేరు వచ్చేసరికి షైనింగ్ స్టార్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రజెంట్ అయితే 198 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలానే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. సో ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే దీని రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్, ఎలిజిబుల్ క్రైటీరియా, స్కిల్స్ కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఈ విధంగానే మీకు టెస్ట్ ఏమైనా ఉంటాయా, సో ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కంటిన్యూ చేయొచ్చు ఫ్రెండ్స్. సో హైరింగ్ ఫర్ ప్యూర్ వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంట. ఇది హెయిర్ చేసుకుంటుందే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళని హెయిర్ చేసుకుంటున్నారు. అది కూడా వాయిస్ ప్రాసెస్, నో సేల్స్ అంట. సో కంపెనీ పేరు వచ్చేసరికి షైనింగ్ స్టార్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీని లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కోల్కతా, చండీగఢ్, హైదరాబాద్, సికింద్రాబాద్. సో ఈ 3 లొకేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ డిస్క్రిప్షన్, మెగా హైరింగ్ ఫర్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ-కామర్స్ వాయిస్ ప్రాసెస్. ఈ-కామర్స్ వాయిస్ ప్రాసెస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పర్మనెంట్గా, సో వాళ్ళని మాత్రమే హెయిర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. Next, hi everyone, we hope that this job posting finds you all in fine spirit. We are hiring undergraduates or graduates or masters from Pan India for a permanent work from home profile. Please read the mail below before applying for the job. సో అదేవిధంగా యూజీ వాళ్ళని తీసుకుంటున్నారు, గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు, మాస్టర్స్ అంటే పీజీ చేసిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ డీటెయిల్స్ అంట. ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్. సో వాయిస్ ప్రాసెస్ వచ్చేసరికి ఇన్బౌండ్ కాల్స్ అంట. అది కూడా కస్టమర్ సర్వీస్, కస్టమర్స్కి మనం కాల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ జాబ్ రోల్ మాత్రం పర్మనెంట్గా ఇంట్లో నుంచి చేసుకునేదే. మీరు ఆఫీస్కి వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లో నుంచే చక్కగా చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలానే నో సేల్స్, నో టార్గెట్స్ పెట్టాలంట. సేల్స్ ఏం లేవంట, టార్గెట్స్ కూడా ఏ విధంగా లేవంట. మీరు వర్క్ చేశారు, సో మీరు ఎంత వర్క్ చేశారో దాన్ని బట్టి టార్గెట్స్ ఉంటాయి కదా కొన్ని. సో ఇది ఇలా కాదు, సో టార్గెట్స్ ఏం లేవు, ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి 24/7 షిఫ్ట్స్ అంట. సో 24 hours షిఫ్ట్స్ ఉంటాయి. దానిలో ఏదైనా సరే 9 hour షిఫ్ట్స్ మాత్రమే మీ వర్క్ ఉండిద్ది. అలానే 6 days వర్కింగ్ అంట, 1 day వీక్ ఆఫ్. సో నో కాంట్రాక్ట్, నో బాండ్. ఎలాంటి కాంట్రాక్ట్ లేదు, ఎలాంటి బాండ్ మీ చేత రాయించుకోరు. ఇన్ని మంత్స్ చేయాలి, ఇన్ని ఇయర్స్ చేయాలి అని మీరు బాండ్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిజైర్డ్ స్కిల్ సెట్ అండ్ పారామీటర్స్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ల్యాప్టాప్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ arrange Wi-Fi connection, candidate should be above 18 years of age, candidate should have valid Aadhaar card, DOB should be mentioned in date, month, year format. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ల్యాప్టాప్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి వైఫై కనెక్షన్ ఉండాలి, ఒకవేళ లేకపోతే అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 18 years ప్లస్ వాళ్ళే దీన్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ వ్యాలిడ్గా ఉండాలి, అండ్ అలానే ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ అయి ఉండాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ పాన్ కార్డ్ మీకు లేకపోతే అప్లై చేసుకోవాలి ఇమీడియట్గా. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ వెల్. క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ ఏజెంట్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 25 WPM. సో నెక్స్ట్ లైన్స్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఫ్లూయెన్సీగా ఉండాలి, కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ ఏజెంట్లో క్యాండిడేట్ వర్క్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 25 words per minute అయి ఉండాలి.
సో నెక్స్ట్ శాలరీ గ్రిడ్. ఫ్రెషర్స్కి అయితే 17,500 సిటీసీ, అంటే 17,500 నెలకి ఇస్తారు. అప్రాక్సిమేట్ 14K ఇన్ హ్యాండ్ అంట. సో పిఎఫ్ ఇవన్నీ కట్ అయ్యి 14,000 చేతికి ఇస్తారు. సో అలానే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి 18,500 సిటీసీ, 15K హ్యాండ్కి ఇస్తారు. నెక్స్ట్ నో నెగోషియేషన్ ఇన్ శాలరీ ఈజ్ పాసిబుల్. సో అప్లై ఓన్లీ ఇఫ్ యూ అగ్రీ. దీనిలో కొంచెం పెంచడాలు ఇవే ఉండవు. సో మీకు ఈ శాలరీస్ మీకు ఓకే అనుకుంటేనే మీరు ఈ జాబ్ రోల్ని అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉండిద్ది. ఆ హెచ్ఆర్ రౌండ్లో మీరు క్వాలిఫై అయితే ఓప్స్ రౌండ్ ఉండిద్ది. నెక్స్ట్ దానిలో క్వాలిఫై అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండిద్ది. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉండిద్ది. దాని తర్వాత వర్సెంట్ రౌండ్ ఉండిద్ది. ఇవన్నీ క్వాలిఫై అయితే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. సో ఇలా ఆల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వుడ్ బి డన్ వర్చువల్లీ ఫ్రమ్ యువర్ హోమ్, నీడ్ నాట్ టు కమ్ టు ఆఫీస్. ఈ అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇంట్లోనే కూర్చొని చక్కగా ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వచ్చే పని అయితే లేదు. నోట్: క్యాండిడేట్ వర్క్డ్ ఇన్ ఏజెస్ ఆర్ స్టాటెక్ షల్ నాట్ అప్లై టు దిస్ ప్రొఫైల్. ఎవరైతే ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటారో లేదా ఏజీస్ అనే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదు. హౌ టు అప్లై అంట: కాల్ అవర్ రిక్రూట్మెంట్ డెస్క్ నంబర్ 9 AM to 9 PM. ట్రై ఆల్టర్నేటివ్ నెంబర్ ఇఫ్ వన్ ఈజ్ బిజీ. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద కొన్ని నెంబర్స్ ఇచ్చారు. అలీనా, సాక్షి, ఈషా, స్నేహ, సౌమ్య, శుభ్ అని వీళ్ళ కాంటాక్ట్స్ నెంబర్కి పొద్దున 9 AM నుంచి నైట్ 9 PM లోపు కాల్స్ అయితే చేయొచ్చంట. ఒకవేళ ఒక నెంబర్ బిజీ వస్తే నెక్స్ట్ నెంబర్స్ ఇంకా ఉన్నాయి కదా, అవి ట్రై చేస్తూ ఉండండి. ఇఫ్ ద కాల్ ఈజ్ నాట్ పిక్, షేర్ యువర్ CV అండ్ వాట్సాప్ టు ద నెంబర్ గివెన్ బిలో. ఒకవేళ మీ కాల్ పిక్ చేయకపోతే వాట్సాప్ నెంబర్కి మీ CV అనేది షేర్ చేయండి. సో ఇదైతే అప్లయింగ్ ప్రాసెస్ అనమాట. ప్లీజ్ కీప్ ఆన్ షేరింగ్ దిస్ పోస్టింగ్ సో దట్ యూ కెన్ బీ ఏ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ అదర్స్ యాజ్ వెల్ టు అసిస్ట్ దెమ్ విత్ ఎ జాబ్. సో ఇలా ఫ్రెండ్స్, సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో, సో నేను ఆల్రెడీ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చక్కగా ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకొని మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కమ్మగా ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఇంట్లో ఉండి చేసుకొని మనీ ఏం చేసుకునేది, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో అయితే ఇది. సో ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి నెక్స్ట్ వీడియో మనం రేపు వీడియోలో మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్ వే టు స్టూడెంట్.